శ్రీలంకకు సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా బలపడింది. 48 గంటల తర్వాత కూడా ఉత్తర వాయువ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటి మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలు, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. ఇక వెదర్ అప్డేట్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నైరుతి బంగాళాఖాతం శ్రీలంకకు ఆనుకొని ఉన్న బంగాళాఖాతంలోని తుఫాన్ ఏర్పడింది. ఈ ప్రభావం మన రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయో అనే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుంది. సార్, ఈ తుఫాన్ ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది సార్? నైరుతి బంగాళాఖాతం శ్రీలంక ప్రాంతాలలో తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందిన తరువాత ప్రస్తుతానికి ఈ తీవ్ర వాయుగుండం సైక్లోన్ లేదా తుఫాను దిత్వాగా పరిణతి చెందింది. ఇది పుదుచ్చేరికి 610 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకు 700 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలోను దక్షిణ ఆగ్నేయ దిశలోను కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజులు కూడా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. రేపు నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం ఉంది. ఎల్లుండి తీవ్రత పెరిగే అవకాశం ఉన్న జిల్లాలు నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు. అనగా 29వ తేదీన ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ఇక బాపట్ల, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, సత్యసాయి, అనంతపూర్లో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది, ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక 4వ రోజు అనగా 30వ తేదీన ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఇక బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాలకు ఆరెంజ్, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, అనంతపూర్, సత్యసాయికు 4వ రోజున భారీ వర్షానికి సూచించే ఎల్లో వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఇది 4 రోజులకు మాత్రమే చూపించడం జరిగింది. 4వ రోజు తర్వాత ఉత్తర కోస్తాకు కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఇవి గ్రీన్ చూపించినంత మాత్రాన వర్షం పడదని కాదు, ఎంత స్థాయిలో వర్షాలు ఉండవు అంటే ఇక్కడ లైట్ టు మోడరేట్ రెయిన్ అంటాం. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే జిల్లాలు గ్రీన్ ఉన్న జిల్లాలన్నింటిలో పడే అవకాశం ఉంటుంది. ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉన్నందువల్ల 5 రోజులు వేటకు వెళ్ళవద్దని, ముఖ్యంగా ఈ రోజు దక్షిణ కోస్తా జిల్లా తీరం వెంబడి తీరమావల, మిగతా 4 రోజులు ఉత్తర కోస్తా జిల్లాకు కూడా ఉన్నందువల్ల మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. నైరుతి బంగాళాఖాతంలోనే ఏర్పడిన దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం ఉంటుందని, రానున్న 3 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడాను వేటకు వెళ్ళొద్దని కూడాను తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, అభియాన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.